ఓం నమో వెంకటేశాయ. నేను తిరుమల డిఎస్పీ మాట్లాడుతున్నా. గత కొంతకాలంగా పవన్ అలియాస్ పవన్ కుమార్ రెడ్డి అలియాస్ నాగరాజ్ అని ఒక వ్యక్తి ఫేస్బుక్లో ఈ ఫేక్ వెబ్సైట్లో ప్రచురణ చేసేసి వాటి ద్వారా భక్తులకు విఐపి బ్రేక్ దర్శనాలు, ఏసీ అకామిడేషన్స్, దర్శనాలు చేయిస్తామని, అలాగే మేల్చాటు వస్త్రం అని, అభిషేకం అని, ఇతరత్ర సేవలు, సుప్రభాతం అని, తోమాలని ఇవన్నీ చేయిస్తామని చెప్పేసి ఒక ఫేక్ వెబ్సైట్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేసి పెడతాడు. దాన్ని చాలామంది భక్తులు నిజమే నమ్ముకొని అతని ద్వారా అతనికి అకౌంట్లో డబ్బులు వేయడము, తర్వాత అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తుకోకుండా వాళ్ళని ఫోన్ ఆఫ్ చేయడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇతని గురించి చాలా మేము నిఘా పెట్టి అతను అరెస్ట్ చేయాలని చెప్పి చాలా కాలంగా ఎదురు చూసాము. ఈరోజు నిన్నటి దినం అతని గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ టెక్నాలజీ ఉపయోగించి మా 2 టౌన్ ఇన్స్పెక్టరు వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఈరోజు రిమాండ్ కూడా పంపించాము. మేజిస్ట్రేట్ గారు కూడా ఇతని బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసి అతను రిమాండ్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి దీని ద్వారా మీ భక్తులకు తెలియజేయడం ఏమనగా, ఏదైనా కానీ మీరు తిరుమలకు సంబంధించి దర్శనాలు కానీ అకామిడేషన్ కానీ కావాలంటే కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. ఇటువంటి ఫేక్ వెబ్సైట్స్ ఏవీ లేవు, మీరు నమ్మకండి. మీకంతా ఏదైనా డౌట్ వస్తే 100 కాల్ చేయండి, లేదా పోలీసుని కానీ టీటీడీ వాళ్ళని కానీ సంప్రదించండి అని తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.